మన కామారెడ్డి రౌండ్ టేబుల్ బీసీ రౌండ్ టేబుల్ మీటింగ్కి వచ్చేసిన అక్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను మునూరు కాపు కామారెడ్డి మహిళా అధ్యక్షురాలను. అనుకోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి అక్క అసెంబ్లీలో మాట్లాడింది మా మునూరు కాపుల కోసం. పొద్దు గడిస్తేనే రైతులు మేము పంట పండిస్తేనే ఎన్ని కోట్లున్నా మనం పైసా తినగలగలేము. బుక్కెడు అంత అన్నం తింటేనే మన దొక్క నిండుతుంది. అసంటే మేము మునూరు కాపులం. అక్క అసెంబ్లీలో మా గురించి మాట్లాడింది, మునూరు కాపుల గురించి. మట్టి కక్కుతాం మేము పొద్దున పోతే రాత్రి వరకు. అసంటిది ఇవాళ రేవంత్ రెడ్డి అనుకోకుండా అధికారంలోకి వచ్చి అనుకోకుండా హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఇవాళ సీటు గురించి సీఎం అయిండు. కాకపోతే హామీలు ఇవ్వడానికి వశపోతలేడు. బీసీలకు ఎలాంటి పథకాలు ఇస్తలేడు. ఇలా మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, స్కూటీలు అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఏది లేదు, జూట హామీలు ఇచ్చిండు, సీఎం అయిండు. కామారెడ్డి నుంచి సీఎం వేసిండు. కానీ అనుకోకుండా మా కేసీఆర్ బాబు 4000 ఓట్లతో గెలిపించుకోకపోయినాం. మేము అది క్షమించాలా అని మా కేసీఆర్ బాబును కోరుకుంటున్నాం. ఏదైనా ఉంటే తప్పులు క్షమించాలా అక్క. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై మునూరు కాపు, జై కేసీఆర్, జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడు సగర సంఘం నాయకులు విజేందర్ సాగర్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నా. మీరు శ్రీనివాస్ సాగరానా పక్కన?